హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ బాధతోటే అనుకుంటా తను కూడా ఇప్పటి వరకు కోలుకోలేకపోయింది అంటూ చెప్పాడు కార్తీక్. అదంతా విన్న రిషికి ఆనందపడాలో లేక బాధపడాలో అర్థం కావడం లేదు. వినీలకి ఈ పరిస్థితి రావడానికి ఒక రకంగా తనే కారణమని తలుచుకుంటూ ఉంటే ఏదో తెలియని బాధ అతని మనసులో కలుగుతుంది. అప్పుడే లోపలికి వచ్చిన నర్స్, డాక్టర్ డాక్టర్, ఆ పేషెంట్కి మళ్ళీ ఫిట్స్ వచ్చాయి, ఒకసారి త్వరగా రండి డాక్టర్ అంటూ చెప్పడంతో కంగారుగా ఆ రూమ్ వైపు పరుగు తీశాడు రిషి. ఆ వెనకే వెళ్ళాడు కార్తీక్. అక్కడికి వెళ్ళి ఆమె పరిస్థితి చూసిన అతనికి చాలా భయం వేసింది. ఓ మై గాడ్, కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, వెంటనే సర్జరీ చేసేయాలి అని అనుకుంటూ, నర్స్ వెంటనే డాక్టర్కి ఇన్ఫామ్ చేయండి, తనకి అర్జెంటుగా సర్జరీ అవసరం, వెంటనే చేయాలి అంటూ ఆర్డర్ వేశాడు అతను. ఆ మాట విని అయోమయంలో పడిపోయింది ఆ నర్స్. ఏంటి, చెప్తుంటే వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అంటూ గట్టిగా అరిచాడు రిషి. అది కాదు సార్, పేషెంట్ తరపు వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ ఎవ్వరూ లేరు, ఆమె పొజిషన్ చూస్తుంటే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయని తెలిసిపోతుంది కదా. ఈ టైంలో వాళ్ళ తరపు వాళ్ళు అంగీకారం లేకుండా మనం డెసిషన్ తీసుకుంటే తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే మన హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ సార్. అంతేకాదు ఈ విషయం డిఎంకి తెలిస్తే మన ఉద్యోగాలు కూడా పోతాయి, ఒక్కసారి ఆలోచించండి సార్ అంటూ చెప్పింది నర్స్. దానితో అసహనంగా శ్వాస తీసుకుని వదిలి, ఏమీ పర్వాలేదు నర్స్, తన విషయంలో నేను ఎటువంటి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు, వెంటనే ఆపరేషన్కి రెడీ చేయండి అంటూ చెప్పాడు రిషి. ఇట్స్ ఓకే రిషి గారు, అయినా నేనున్నాను కదా, తనకి నేను గార్డియన్గా సైన్ చేస్తాను అంటూ ముందుకు వచ్చాడు కార్తీక్. అలా కాదు సార్, తెలిసిన వాళ్ళు సంతకాలు పెడితే రేపన్న రోజున ఆమె ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా హాస్పిటల్పై గొడవ చేయొచ్చు, అంత రిస్క్ మేము తీసుకోలేము సార్. అయితే ఆమె బ్లడ్ రిలేషన్ అయినా అయి ఉండాలి, లేదా ఆమె భర్త అయినా అయి ఉండాలి, వాళ్ళు సంతకాలు పెడితేనే తప్ప ఆపరేషన్కి ఏర్పాటు చేయలేం సార్. దీనికి డిఎం గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఐఎమ్ సో సారీ సార్ అంటూ తల వంచుకుంది నర్స్. దాంతో చాలా కోపం వచ్చినా ఆమె ఉద్యోగం ఎక్కడ పోతుందో అని ఆమె భయమని అర్థం చేసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నేను సంతకం చేస్తే ఒప్పుకుంటారా అంటూ అడిగాడు రిషి. దాంతో షాక్ అయి అతని వైపు అలా అయోమయంగా చూస్తూ, అది సార్, ఒక్కసారి డిఎం గారితో మాట్లాడితే అని ఆమె అంటూ ఉండగా, ఎవరితోటి మాట్లాడవలసిన అవసరం లేదు, అంత సమయం కూడా ఇక్కడ లేదు, నేను ఇంకొక నిమిషం కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు, తన హస్బెండ్ సంతకం పెడితే మీకు ఓకే కదా, నేను తన హస్బెండ్గా సంతకం చేస్తాను, ఫార్మాలిటీస్ చూడండి అని రిషి చెప్పి వెంటనే తన క్యాబిన్లోకి వెళుతూ ఉన్నాడు. అతను అలా అనడంతో నర్స్తో పాటు కార్తీక్ కూడా అయోమయంలో పడిపోయాడు. క్యాబిన్లోకి వచ్చిన రిషి తన పర్సనల్ ర్యాక్ ఓపెన్ చేశాడు. అందులో వారి పెళ్లి కోసం ముందుగానే కొని ఉంచిన మంగళసూత్రం అతనికి కనిపించడంతో దానిని చేతిలోకి తీసుకుని ప్రేమగా చూస్తూ, నీ అంగీకారం తీసుకుని అందరి సమక్షంలో ఇది నీ మెడలో కట్టి నిన్ను నాదాన్ని చేసుకుందాం అనుకుని ఎంతో ఇష్టపడి చేయించిన తాళిబొట్టు ఇది. కానీ ఇలా ఎమర్జెన్సీ పరిస్థితిలో నీ అంగీకారం లేకుండా, అసలు నీకు ఏమాత్రం తెలియకుండా నీ మెడలో కట్టవలసి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ప్రేమగా నీ కోసం చేయించిన ఈ తాళిబొట్టు ఈరోజు నీ ప్రాణాలని కాపాడడానికి వారధిగా మారుతుంది అంటే నాకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. నువ్వు కోలుకున్న తర్వాత నేను చేసిన ఈ పనికి నువ్వు ఎలాంటి శిక్ష నాకు వేసినా నేను ఆనందంగా అనుభవిస్తాను, అంతే తప్ప ఇప్పుడు ఆలోచించి నేను దూరం చేసుకోలేను అని అనుకుంటూ ర్యాక్ క్లోజ్ చేసి వినీలా ఉన్న రూమ్లోకి వెళ్ళాడు రిషి. అతన్ని అయోమయంగా చూస్తూ, ఏం చేయబోతున్నారు బాస్ అంటూ అడిగాడు కార్తీక్. వినీలా మెడలో తాళి కట్టి నా భార్యను చేసుకుందాం అనుకుంటున్నాను చెప్పాడు రిషి. అతనంటే ఆమెకి ఎంత ఇష్టమో తెలిసి ఉన్నవాడు అవడంతో ఆ మాటకు సంతోషిస్తూ, మంచి పని చేస్తున్నారు బాస్,
మా విన్నీ మిమ్మల్ని చాలా ఇష్టపడింది. మీ భార్య కావాలి అని చాలా కోరుకుంది. కానీ ఆ విషయం మీకు చెప్పకుండానే ఇలా హాస్పిటల్‌కి అంకితం అయిపోయింది. బ్రతుకుతుందో లేదో చెప్పలేము అంటున్నారు. ఈ సమయంలో మీరు తన మెడలో వేసే ఈ మంగళసూత్రమే తన ప్రాణాల్ని కాపాడుతుందేమో. ఆల్ ది బెస్ట్ బాస్ అంటూ చెప్పాడు కార్తీక్. దాంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విన్నీలా మెడలో ఆ తాళిని కడుతూ ఉన్నాడు రిషి. అది చూసిన అక్కడ నర్సులు ఆశ్చర్యపోతే అప్పుడే అటుగా వెళుతూ రిషి పేషెంట్ దగ్గర ఉన్నాడు అని తెలుసుకొని అక్కడికి వచ్చిన ప్రీతి అది చూసి షాక్ అయింది. కోపంతో ఆమె కళ్ళు మండుతూ ఉన్నాయి. రిషి అంటూ ఆమె అరిచిన అరుపు రిషిని చేరకముందే ఆ మంగళసూత్రం వినీల మెడలో చేరిపోయింది. అది తెలిసినట్లుగా వినీల కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు కిందకి జారాయి. అది గమనించిన రిషి మనసు కూడా ప్రశాంతంగా మారింది. ఆవేశంగా వెళ్ళి, ఏం చేస్తున్నావు రిషి? నాతో ఎంగేజ్మెంట్ చేసుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్విలా చేయడానికి నీకు ఎంత ధైర్యం? అంటూ గట్టిగా అరిచింది ప్రీతి. నేను చూస్తున్న వాటి గురించి ఇప్పుడు నీతో తీరిగ్గా డిస్కషన్ చేసే సమయం నాకు లేదు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, పక్కకు తప్పుకో అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆమెను పక్కకు జరిపి వినీలని జాగ్రత్తగా ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయమని చెప్పి ఆపరేషన్ చేయడం కోసం సిద్ధం అవ్వడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. అతను చేసిన పనిని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది ప్రీతి. నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆఖరి నిమిషంలో దీని మెడలో తాళి కడతావా? నీకు ఎంత ధైర్యం ఉంటే చేస్తావో ఈ పని? చూస్తా దీనితో నువ్వు ఎలా సుఖంగా బ్రతుకుతావో, అసలు ఇది ఈ ప్రమాదం నుండి బ్రతికి ఎలా బయటపడుతుందో అన్నీ చూస్తాను. నువ్వు ఎప్పటికైనా ఈ ప్రీతికి దక్కవలసిన వాడివే. మధ్యలో ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా తమ ప్రాణాన్ని కోల్పోతారే తప్ప నిన్ను నా నుంచి వేరు చేయలేరు అని మనసులో అనుకుని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రీతి. ఆమెకు తగిలిన ఈ గట్టి షాకు వలన సంగీత పెళ్లి గురించి కానీ ఆ పెళ్లిలోకి వినూత్నని రాకుండా చేయాలన్న ఆలోచన కానీ ఆమెకి ఏమాత్రం రాలేదు. తన భార్యని తెలుసుకుని తన ఇంట్లో మొదటి అడుగు పెట్టడానికి వర్మ ప్యాలెస్కి వచ్చాడు అర్జున్. అతని పెళ్లితో అక్కడున్న వాతావరణం అంతా ఒక్కసారిగా సంతోషంతో నిండిపోయింది. వినూత్నతో గృహప్రవేశం చేసిన అర్జున్ని ఒక్కసారి యగాదిగా చూసి, మీ ఇద్దరితో మాట్లాడాలి, నా గదిలోకి రండి అంటూ సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు భానుప్రకాష్. దాంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అర్జున్, వినూత్న. ఆమె కళ్ళల్లో కొంచెం భయం కనిపిస్తూ ఉండడంతో ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని, నేనున్నాను, ఏం పర్వాలేదు అంటూ ఆమెకి ధైర్యాన్ని ఇస్తూ ఆ గదిలోకి తీసుకువెళ్ళాడు అర్జున్. సూటిగా ఇద్దరి వైపు చూస్తూ భానుప్రకాష్ నిలబడితే భయంగా గుటకలు మింగుతూ తల వంచుకుని వినూత్న కొంచెం కేర్లెస్గా అర్జున్ నిలబడి ఉన్నారు. నిజం చెప్పండి, మీ ఇద్దరు ఇష్టపడే కదా ఈ పెళ్లి చేసుకున్నారు అంటూ అడిగాడు భానుప్రకాష్. ఆ మాటతో షాక్ అయ్యి, నా బంగారు కొండే, ఎప్పుడు అడగవలసిన ప్రశ్న ఎప్పుడు అడుగుతున్నావయ్యా బాబు. నిజంగా నీ ఫోటో దేవుడి గదిలో పెట్టుకుని మరీ పూజించుకోవాలి. అయినా ఈ ప్యాలెస్లో అందరూ తేడాగానే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సైకోగాడితో వేగడానికే నా తల ప్రాణం తోకకు వచ్చేసింది. ఇంకా ఇంట్లో ఉన్న వారందరినీ మేనేజ్ చేసుకురావాలి అంటే నా పరిస్థితి ఏమైపోతుందో అని మనసులో అనుకుంటూ ఉసూరుమంటూ మొహం పెట్టింది వినూత్న. చిన్నగా ఆమెను కదిపి, ఎక్కడ ఆలోచిస్తున్నావు? డాడీ అడిగిన ప్రశ్న వినిపించలేదా నీకు? సమాధానం చెప్పకుండా రాయిలా నిలబడిపోయావు సీరియస్గా అడిగాడు అర్జున్. అక్కడికేదో ఆమె అనుకున్న మాటలన్నీ అతనికి అర్థమైపోయినట్లు మొహం ఫీలింగ్ పెట్టి, దాంతో కంగారుపడి అది అంటూ నీళ్లు నములుతూ ఉంది వినూత్న. నీ మనసులో ఏమున్నా సరే ఎటువంటి మొహమాటం భయం లేకుండా చెప్పమ్మా, ఇక్కడ నిన్ను ఎవరు ఏమీ అనరు అంటూ ధైర్యాన్ని ఇస్తూ అడిగాడు భానుప్రకాష్. అది అంకుల్, మీరు అనుకుంటున్నట్లు మాది అనుకోకుండా జరిగిన పెళ్ళి కాదు. ఇదంతా ముందుగానే అర్జున్ ప్లాన్ చేశాడు. మేము 3 years నుంచి రిలేషన్లో ఉన్నాము
అంటూ తడబడుతూ చెప్పింది వినూత్న. చిన్నగా నవ్వుతూ ఆమె వైపు చూసి, ఏంటి, మా డాడీ దగ్గర నన్ను ఇరికించాలి అని ప్రయత్నం చేస్తున్నావా అంటూ అడిగాడు అర్జున్. ఆ మాట ఆమెకి అర్థం కాకముందే, ఆ విషయం నాకు ముందే తెలుసమ్మా. ఇప్పుడు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నది, మీ పగ కోసం వాడిని ప్రేమించిన నువ్వు ఇప్పుడు ఏ ఉద్దేశంతో వాడిని పెళ్లి చేసుకున్నావు? ప్రేమతోనా లేక పగతోనా? అది తెలుసుకుందామని అడుగుతున్నాను. ఈ విషయంలో నాకే కాదు, అర్జున్కి కూడా క్లారిటీ రావడం చాలా అవసరం. మీ మధ్యన ఎటువంటి దాపరికాలు మనస్పర్ధలు లేనప్పుడే మీ వైవాహిక జీవితం చాలా అందంగా ఉంటుంది. నీ మనసులో వాడిపై నీకు ఇంకా పగ ఉందా అంటూ అడిగాడు భానుప్రకాష్. ఆ మాటతో కళ్ళలో కన్నీళ్లు జారగా, ఈ విషయం మీకు తెలుసా అంటూ చిన్నగా అడిగింది వినూత్న. చిన్నగా నవ్వుతూ, తెలుసమ్మా. అర్జున్ ముందుగానే నాకు అన్ని విషయాలు చెప్పాడు. అప్పుడే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను. కానీ మీ ప్రేమ గురించి చెప్పి, మీరు మాట ఇచ్చిన ప్రకారం నా భార్య కావాల్సింది వినూత్న కాబట్టి ఎలాగైనా నేను తనని పెళ్లి చేసుకుంటాను అని వాడు నన్ను ఒప్పించబట్టే నీ కుటుంబ సభ్యులు నాకు ఎంత నమ్మక ద్రోహం చేసినా పెద్ద పట్టించుకోకుండా నా కొడుకు ఆనంద్ కోసం మీ ఇద్దరి పెళ్ళి చేశాను. కానీ ఇలా చేసి ఏమైనా తప్పు చేశానా అన్న భావన ఇంకా నాలో అలాగే మిగిలిపోయింది. అందుకే కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను. చెప్పండి, ఇద్దరు ఇష్టపడితే ఓకే, మీకు ఎప్పుడు నేను సపోర్ట్గా ఉంటాను. కానీ ఇష్టం లేకుండా కష్టంగా కలిసి ఉంటామంటే మాత్రం వద్దమ్మా. మనసుని కష్టపెట్టుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పాడు భానుప్రకాష్. దాంతో అతని వైపు చూస్తూ, మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నగారు గుర్తొస్తున్నారు అంకుల్. ఆయన కూడా ఇలానే మాతో చాలా బాగా మాట్లాడేవారు. ప్రతి విషయంలోనూ మా నిర్ణయాలు అడిగి తెలుసుకునేవారు. మా ప్రతి చిన్న సంతోషంలోనూ మా నాన్నగారు ఉన్నారు. మా జీవితాంతం తోడుగా ఉంటారు అని అనుకున్నాను. కానీ మేము ఊహించిన విధంగా ఆయన సడన్గా చనిపోయేసరికి నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఏం చేయాలో తెలీదు. సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ప్రేమగా దగ్గరికి తీసుకుని ఓదార్చడానికి, హక్కును చేర్చుకుని నేనున్నాను అంటూ ధైర్యం చెప్పడానికి మాకంటూ ఎవ్వరూ లేరు. ఒక్కసారిగా అనాథని అయిపోయిన ఫీలింగ్. మరో పక్క అక్క ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో పడి ఉంది. అలా తనని హాస్పిటల్లో పెట్టి ఆ రూమ్ బయట నేను ఎన్ని రోజులు నిద్రాహారాలు లేకుండా గడిపానో నాకే తెలీదు. ఎంతోమంది జాలిగా నా వైపు చూసుకుంటూ నా ముందు నుంచే వెళ్ళిపోయిన వారే తప్ప కనీసం తిన్నావా అమ్మా అని నన్ను పలకరించే దిక్కు లేకుండా పోయింది. ఒక సమయంలో చనిపోవాలి అనిపించింది. అదే సమయంలో ప్రాణాలతో పోరాడుతున్న అక్క గుర్తు వచ్చి తనని బ్రతికించడం కోసం నాకు బ్రతుకు మీద ఆశ పట్టింది. అదే సమయంలో అదే సమయంలో మమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అనుకున్నాను. ఎలా అయినా వారి మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాను. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు చేశారు అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. అలా నా తల్లిదండ్రిని చంపింది ఎవరో కాదు, నా కుటుంబ సభ్యులే అని నాకు తెలిసింది. అప్పుడే తెలిసింది అర్జున్కి సంగీత్కి పెళ్లి జరుగుతుంది అని. అది తెలియడంతో ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకి తెలియచేయాలన్న ఉద్దేశంతో నేను అర్జున్కి దగ్గరయ్యాను. అంతే తప్ప అతని మీద నాకు ఎలాంటి పగ లేదు. కొన్ని రోజులకి సంగీత మీద పగ అయితే మర్చిపోయాను. వాళ్ళలాగానే నేను ఆలోచించి నేను అలాంటి దాన్ని అనిపించుకోవాలి అని నాకు నేను అనుకోలేదు. అందుకే వాళ్ళ జోలికి నేను వెళ్ళలేదు. కానీ ఈ సమయంలోనే అర్జున్ మీద ప్రేమ ఎప్పుడు పుట్టిందో తెలియలేదు. అతను నాకు ప్రాణమైపోయాడు. అతను లేకుండా జీవితమే లేదు అనిపించింది. మనస్ఫూర్తిగా నిజం చెప్తున్నాను అంకుల్. నేను అర్జున్ లేకుండా బ్రతకలేను. అతని మీద నాకు చెప్పలేనంత ప్రేమ ఉంది. అంతే తప్ప ఎటువంటి పగ, కోపం, ద్వేషం లేవు అంటూ చెప్పింది వినూత్న. దాంతో చిన్నగా నవ్వుకుని, సంతోషం తల్లి. ఇలాగే జీవితాంతం కలిసి సంతోషంగా బ్రతకండి. గొప్ప ఆర్మీ మ్యాన్గా పేరు తెచ్చుకున్న నేను
ఇంట్లో మాత్రం ఒక ఫెయిల్యూర్ మ్యాన్గా మిగిలిపోయాను. సంతోషంగా ఉంటారు అని నాకు నచ్చిన అమ్మాయిలను తీసుకువచ్చి నా కొడుకులకిచ్చి పెళ్లి చేశాను. కానీ వారి జీవితంలో ఎటువంటి సంతోషం లేదు. బహుశా ఆ పెళ్లి నిర్ణయాలైనా మహాకి వదిలేయవలసింది. ఆడది తనకేం తెలుసులే, ఇంటిని చక్కదిద్దడం తప్ప అనుకున్నాను. కానీ ఆ చక్కదిద్దడంలోనే అందరి గురించి కూడా ఆలోచిస్తుంది అని అర్థం చేసుకోలేకపోయాను. నేను తీసుకున్న నిర్ణయాలు ఎంత తప్పో నాకు ఈ మధ్యనే అర్థమైంది. వారిలాగానే అర్జున్ జీవితం కూడా అవ్వకూడదు అన్నది నా తాపత్రయం. అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. చాలా బాధగా అన్నాడు భానుప్రకాష్. అతని కళ్ళల్లో ఆ బాధని చూసిన వినూత్నకి కూడా బాధగా అనిపించడంతో, ఎందుకు అంకుల్ మీ నిర్ణయాలు తప్పు అని అనుకుంటున్నారు? ఏమో, మీ నిర్ణయమే మంచిదేమో. ఆ నిర్ణయం మీరు ఎందుకు తీసుకున్నారో తమ జీవితంలోకి వచ్చిన తమ భాగస్వామ్యులు తమను ఏ విధంగా అర్థం చేసుకుంటారో, ఏ విధంగా ప్రేమిస్తారో అని అక్కలకి బావగారులకి అర్థమైన రోజు వారి జీవితాలు కూడా బాగుంటాయి అంది ఆమె. చిన్నగా నవ్వి, ఆ రోజు త్వరలోనే రావాలి అని కోరుకోవడం తప్ప చేసేదేమీ లేదమ్మా. సరే, కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారు, మీకు ఈ విషయాలన్నీ అప్పుడే ఎందుకు కానీ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని భానుప్రకాష్ అనడంతో, అది డాడ్, ఒకసారి బయటికి వెళ్ళిరా, పని ఉంది, నేను తనని తీసుకుని వెళ్ళవచ్చా అంటూ అడిగాడు అర్జున్. నీ భార్యని నువ్వు తీసుకువెళ్ళడానికి ఎవరు పర్మిషన్ కావాలి అర్జున్? హ్యాపీగా వెళ్ళిరండి అని భానుప్రకాష్ అనడంతో, త్వరగా వెళ్ళి నార్మల్ డ్రెస్ వేసుకుని రా, బయటికి వెళ్దాం అంటూ చెప్పాడు అర్జున్. అతను అంత కంగారుగా చెప్పడంతో ఏదో భయంగా మనసులో అనిపించింది వినూత్నకి. కానీ ఆ విషయం అడిగే ధైర్యం చేయలేక రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చింది ఆమె. దానితో ఆమెను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు అర్జున్. ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉండడంతో అది చూసి, ఏంటి ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఎవ్వరూ పెద్దగా రియాక్ట్ అవ్వలేదా? ఇది చూస్తూ ఉంటే చాలా వింతగా, మరింత కొత్తగా ఉందే. నేను ఇంకా ఇంట్లో పెద్ద సునామీయే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఆ సునామీలో కొట్టుకుపోకుండా నన్ను నేను కాపాడుకోవడం కోసం కాసేపు బయట తిరిగేసి వచ్చాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు ఇక్కడ ఏమీ జరగడం లేదు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని అనుకుంటూ ఆ ఇల్లు మొత్తం పరీక్షగా చూస్తూ ఉన్న అరుణ్కి సతీష్ గదిలో ఏవో ఏవో చిన్న చిన్నగా శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. వామ్మో, ఆడవాళ్ళు మొత్తం మావయ్యని గదిలో పెట్టి కుమ్మేస్తున్నారు అనుకుంటా, గది దద్దరిల్లిపోతుంది అని అనుకుంటూ కాసేపు ఆ గది ముందే అటు ఇటు తిరిగినా ఎంతకీ సతీష్ బయటికి రాకపోవడంతో, బాబోయ్, ఇంతసేపు అవుతున్నా కూడా మనిషి బయటకు రావట్లేదు అంటే వీళ్ళందరూ కలిసి ఆయన్ని హత్య చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఏంటి అని మనసులో కంగారు పడిపోతూ, లాభం లేదు, ప్రాణాల మీద ఆశ వదిలేసుకునైనా సరే కొంచెం సాహసం చేయవలసిందే అని మనసులో అనుకుంటూ ఒక దృఢ నిర్ణయానికి వచ్చి ఆ తలుపు మీద దబా దబా కొడుతూ, మావయ్య, ఒక్కసారి తలుపు తీయండి, మీతో అర్జెంట్ విషయం మాట్లాడాలి. ఆఫీస్ అకౌంట్స్లో ఏదో తేడా వచ్చిందంట, 10 లక్షలు లెక్కకు రావట్లేదంట, తాతయ్య గారు అడుగుతున్నారు అంటూ తలుపు గట్టిగా కొడుతూ అరుస్తూ ఉన్నాడు అరుణ్. ఆ అరుపు విని కంగారుగా డోర్ తీయబడిన సుభద్రకి అడ్డుగా వెళ్ళి, నువ్వు ఆయన మాటలేమీ నమ్మవలసిన అవసరం లేదు అమ్మమ్మ. నాన్నని అమ్మ చేతుల నుంచి ఎలా అయినా కాపాడాలి అని ఏదో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాడు, కాసేపు అలాగే చేసుకొని అంది సాహితి. ఓహో, మామ అల్లుడు కలిసి తోడు దొంగలు అయ్యి మనకి నామం పెట్టారా? అయితే ఈయనతో పాటు నీ మొగుడికి కూడా పడాలి, పిలవవే వాడిని లోపలికి. సతీష్ని కొట్టడంలో కొంచెం గ్యాప్ ఇచ్చి గట్టిగా అరిచింది జయంతి. సరే, ఇంత సువర్ణ అవకాశం మీరు నాకు ఇస్తాను అంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను? అలాగే అంటూ సాహితీ వెళ్ళి డోర్ తీయగా ఆవేశంగా లోపలికి వచ్చాడు అరుణ్. అప్పటికే జయంతి బాగా కుమ్మేయడంతో మొహమంతా పీక్కిపోయి శరీరమంతా కందిపోయి కనీసం చిటికిన వేలు కూడా పైకి లేపే లేక శక్తి లేక
చాలా దీన స్థితిలో ఉన్నాడు సతీష్. అతన్ని చూసి అయ్యో అయ్యో మావయ్య, ఏంటి మావయ్య ఇది? పొద్దున్న అదేదో సినిమాలో ప్రకాష్ రాజులాగా మంచితనానికి మారుపేరులా కనిపించిన మీకా ఈ దుస్థితి? మిమ్మల్ని ఈ స్థితికి తీసుకువచ్చిన దుర్మార్గులు ఎవరు మావయ్య? అసలు మంచికి రోజులు లేవు ఇక్కడ అంటూ అతను బాగా డెప్త్గా 2 డైలాగులు చెప్తూ ఉండగా కొంచెం చీర పైకెత్తి పట్టుకుని నీ అయ్యా అంటూ అతన్ని వెనక నుంచి ఒక్క తన్ను తన్నింది సాహితి. దాంతో ఒళ్ళు హోనమైపోయి నక్కలా మూలుగుతూ ఉన్న సతీష్ ఫోర్స్గా వెళ్ళి పడ్డాడు అరుణ్. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఈ ప్రస్తుతం సతీష్ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్